జాతి బోయవాడు. ఆయన చేసేటటువంటి వృత్తి వేట. వేట అనేటప్పటికీ మీరు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. వేట రెండు రకాలుగా ఉంటుంది. రాజులు వేటాడతారు. ఎందుకు వేటాడాలి అంటే కేవలం వినోదం కోసం కాదు. ఎందుకు వేటాడతారంటే అవి క్రూర మృగముల సంఖ్య పెరిగిపోయి అవి జానపదుల మీద పౌరుల మీద పడి వాళ్ళని కబళించకుండా ఉండడం కోసమని వాటి సంఖ్య తగ్గించడానికి వేటాడతారు తప్ప వేట అనేటటువంటిది జీవితంలో ప్రవృత్తిగా మారిపోయింది అనుకోండి, అదొక వ్యాపారం కింద. అంటే రోజు అవసరం ఉన్నా లేకపోయినా ఏదో వాటిని కొట్టడం, చంపడం, వాటి చర్మం వలవడం, ఆ మాంసం కొయ్యడం, ఆ మాంసం అమ్మడం, ఆ చర్మాలు తీసుకురావడం, ఇది నేను నోటితో చెప్పినంత తేలికగా ఏం ఉండదు. దీనికి అనుషంగిక ప్రక్రియ ఏమైపోతుందంటే ఆ జంతువుల్ని ఎలా ఆకర్షించాలి, వాటిని ఎలా పట్టుకోవాలి, వాటిని ఎలాగ ఉచ్చు వేయచ్చు, వాటికి ఎలా వల వేయచ్చు, ఏం చేస్తే మనకు బాగా దొరికిపోతాయి, వాటి బలహీనతలు ఏమిటి, వీటి యందు నిష్ణాతులై ఉంటారు బోయేవాళ్ళు. కాబట్టి వాటిని తీసుకొచ్చి అది చాలా క్రూరకర్మ కిందే ఉంటుంది. నేను ఒక్క పర్యాయం అటువంటి పరిస్థితి ఒకటి చూశాను. ఒక ఉడతలు పట్టుకుని ఉడత మాంసం అమ్మేటటువంటి వ్యక్తి యాదృచ్ఛికంగా నేను ఒక రోజున ట్రైన్లో వెళ్ళిపోతుంటే, ప్యాసింజర్ ట్రైన్లో రోజు తిరగవలసిన ప్రారంధం ఒకటి వచ్చింది ఒకసారి నాకు జీవితంలో ట్రాన్స్ఫర్ అవ్వడం వల్ల. అందుకని నేను ఆ ట్రైన్లో వెళ్తున్నప్పుడు ఒక పల్లెటూరులో ఆగింది రైలు. అయితే ఉడతలు పట్టుకునే వ్యక్తి ఉడతను పట్టుకున్నాడు. నేను కాకతాళీయంగా చూస్తున్నాను ఏం చేస్తాడు ఉడతనని. అతను ఏం చేశాడంటే ఆ ఉడత కాళ్ళకి తన వేలు చుట్టి దాన్ని ఇలా లాగాడు. లాగితే ఆ కాళ్ళని ఇలా లాగా ఉడతని పక్కన పెడితే ఇంకా ఉడత కదలలేదు. అంటే దాని 4 కాళ్ళు ఆ వేలుకు చుట్టూ లాగితే చచ్చుపడిపోయాయి అన్నమాట. మీరు చెప్తే నమ్మరు, నాకు 2-3 రోజులు అది అలా స్మృతి పథంలో ఉండిపోయి నాకు అసలు భోజనం చేయించడం కూడా కొంచెం ఇబ్బంది అయ్యేది. అది ఎంత ఖేదపడి ఉంటుంది, నాకు దాని మీదకే దృష్టి వెళ్ళిపోతుండేది. మనకి అలా ఉంటుంది, వాళ్ళకి అది వృత్తిగా ఉంటుంది. అయితే మీరు ఇక్కడ ఒక విషయాన్ని గమనించవలసి ఉంటుంది. వాల్మీకి మహర్షి రామాయణ రచన చేసినప్పుడు గుహుడితో రాముడికి పరిచయం ఎక్కడైనా ఏర్పడింది అని మనకెక్కడా చెప్పలేదు. రాముడు ఈ ప్రాంతానికి వచ్చాడని కానీ, విశ్వామిత్రుడితో వెడుతున్నప్పుడు గుహుడితో ఎప్పుడైనా కలిపి గడిపాడని కానీ, గుహుడికి రాముడికి అంత పెద్ద ప్రేమతో కూడుకున్నటువంటి వ్యవహారాలు ఏవో ఉన్నాయని, వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నారని, కలిసి గడిపారని మనకెక్కడే చెప్పలేదు. కానీ ఇక్కడ మాత్రం అకస్మాత్తుగా ఆయన అన్నారు, రామస్యాత్మ సమస్సఖ అన్నారు. ఆత్మతో సమానమైనటువంటి స్నేహితుడు. ఎలా కుదురుతుందండి? అందులోనే తత్ర రాజా గుహో నామ రామస్యాత్మ సమస్సఖ నిషాద జాత్యో బలవాన్, బలవంతుడైనటువంటి వాడు, నిషాద జాతికి చెందినవాడు, ప్రభువు, బోయవాడు, ఆ ప్రాంతాన్ని పరిపాలిస్తూ ఉంటాడు. ఆయనకి రాముడికి స్నేహం ఉంది అంటే పోనీ ఏదో ఉంది. ఆత్మసమస్సఖ, ఆత్మతో సమానమైనంత స్నేహం, అంత గొప్ప స్నేహం ఎలా కుదురుతుంది? రాముడు గుహుణ్ణంతలా ప్రేమించేశాడు కాబట్టి అది రాముడి సౌజన్యమో అని చెప్పడం అంత తేలిక అని నేను అడుగుతాను. అది నోటితో చెప్పినంత తేలిక కాదు, అక్కడ ఏదో ఉంది, మీరు అది పట్టుకోవలసి ఉంటుంది. ఏమిటి పట్టుకోవలసి ఉంటుందంటే, ఒక్కొక్కరికి ఒక్కొక్క ధర్మం ఉంటుంది లోకంలో. ఎవరి ధర్మం వారిదే. ఎవరి ధర్మాన్ని వారు పాటించినప్పుడు ఆ ధర్మం మీకు కష్టంగా అనిపించవచ్చు, కానీ తన ధర్మాన్ని తాను పాటిస్తున్న వ్యక్తిని మీరు నిందించడానికి అవకాశం ఉండదు. నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఇదే రాముడు బాగా ఆకలేసింది. సీతమ్మంది చాలా ఆకలేస్తోందండి అంది. లక్ష్మణుడు అన్నాడు, అన్నయ్య ఆకలేస్తోంది అన్నయ్య అన్నాడు. ఏం పళ్ళు లేవు, కాయలు లేవు. అప్పుడు రాముడు ఏం చేశాడంటే బాణం చేత్తో పట్టుకుని రామలక్ష్మణులు ఇద్దరూ వెళ్ళి ఒక లేడిని, ఒక దుప్పిని వేటాడి తీసుకొచ్చి దాని తోలు ఒలిచేసి అగ్నిహోత్రంలో పచనం చేసి ఆ మాంసం తిన్నారు. వెంటనే నాకు తెలుసు మీరు అబ్బా రాముడు అలా చేయడం ఏమిటండి అంటారు. కానీ అది క్షత్రియ ధర్మం. క్షత్రియుడు అలా తింటాడు మాంసం. అది ఆయన చెయ్యవలసిన పనే. మాంసాహారం తింటారు రాజులు, మృగాన్ని వేటాడతారు, తింటారు. అది అలా వేటాడి తినకుండా ఉండవలసినటువంటి ఒక ఋషి ఆ పని చేశాడనుకోండి, దోషం. దోషి నీళ్లు తాగి పడుకోవాలి.
ఒక పండు తిని పడుకోవాలి. ఇంకా కుదరలేదనుకోండి, ఆగలేకపోతే, శరీరాన్ని నిలబెట్టడం కుదరట్లేదనుకుంటే భవతి భిక్షాందేహి అని 4 ఇళ్ల ముందుకు వెళ్ళాలి తప్ప మృగాన్ని వేటాడి తినడం ఒక ఋషికి ధర్మంగా ఉండదు. ఎవరి ధర్మం వారిది అని మీరు తెలుసుకోవలసి ఉంటుంది. ఎవరి ధర్మంలో వారుండి ఆ ధర్మంలో తాను ఉంటూ, అందుకే గీతాచార్యుడు ఒక మాట అంటాడు, ఎవరి ధర్మం వాడు పాటిస్తున్నవాడు తన ధర్మంలో తాను మరణించినా ఉత్తమమే. పరధర్మో భయావహ, పరధర్మాన్ని పట్టుకోవడం తప్పు. కాబట్టి ఇప్పుడు గుహుడు ఒక ఋషిలా ఉండాలని మీరు కోరుకోవడం తప్పు. గుహుడు గుహుళ్ళా ఉండడం ఒప్పు. ఆయన బోయవాడు కాబట్టి ఆయన వేటాడితే మీకేమిటి బాధ? ఆయన బోయవాడు, ఆయన వేటాడతాడు. అంతేకాని చిచి క్రూరుడు అలాగే వేటాడతాడు అని అనడం తప్పు. అసలు బోయవాడు అన్నాక వేటాడండి. కాటికాపరి ఉన్నాడండి, కాటికాపరి దిక్కుమాలినాడు, ఆ వల్లకాట్లోనే ఉంటాడు, అక్కడే అన్నం తింటాడు. నేను మా అమ్మగారు శరీరం విడిచిపెట్టేసినప్పుడు నేను చూశాను. ఏంటి, ఆ శ్మశానానికి వెడితే హేళగా మన ఇంట్లో పిల్లలు నాన్నగారు రాగానే గబగబా కాళ్ళు కడుక్కోవడానికి ఒక చెంబుతో నీళ్లు పెట్టేసి నాన్నగారండి పంచిదిగోనండి అని, ఉత్తరం ఇదిగోనండి అని తీసుకొచ్చి ఎలా పెట్టేస్తారో అలా వాళ్ళు కూడా ఇదిగో మీకు అదేంటి మీరు ఫలానా కదా, మీరు ఇలా శవం వస్తుందని ఫోన్ చేశారు కదా, మీ శవాన్ని కాల్చుకోవడానికి ఇదిగో ఇక్కడ కర్రలు అవి పెట్టారు, ఇక్కడ ఏర్పాటు చేశారు, అది ఇంకోళ్ళకి ఒకటేనేటి బోల్డ్ వచ్చేస్తుంటాయి శ్మశానం అన్న తర్వాత అని ఆ పిల్లలు అక్కడ ఇలా నైవేద్యం పెట్టి ఏదో చేసిన క్రతువులు అరటిపళ్ళు అవి తీసేసుకుని వాళ్ళు చక్కగా తినేస్తున్నారు. వాళ్ళు అక్కడే ఇన్ని శవాలు కాలిపోతున్నాయి, ఇన్ని శవాలు ఖననం అయిపోతున్నాయి. ఆయన తన భార్యాబిడ్డలతో కలిసి చక్కగా వంట చేసుకుని భోజనం చేస్తున్నాడు. ఏదో కబురు చేస్తే 1 నిమిషం భోజనం చేస్తున్నాను వస్తానని చెప్పండి అన్నాడు. అంటే అదేమిటంటే అలా ఎలాగండి, అక్కడ అన్నం ఎలా తిన్నాడంటే అని మీరు అనకూడదు. అది ఆయన వృత్తి, అది ఆయన ధర్మం. ఆయన ధర్మం ఆయన పాటిస్తున్నాడు, మీరు సంతోషించారు. ఇది మీరు రాముడి కోణంలో చూడవలసినటువంటి మాట. రాముడు ఎప్పుడు ఏం చూస్తాడో తెలుసా? నీ ధర్మంలో నువ్వు ఉన్నావా? ఆ ధర్మాన్ని తప్పితే రాముడు ఒప్పుకోడు. ఎందుకు వాలిని చంపాడు? వాలి తన ధర్మం నుంచి పక్కకు అడుగేశాడు, చంపేశాడు. అదే వాలి అధర్మంలో ఉండకపోతే చంపడం. అది రాముడంటే. బోయవాడు బోయవాళ్ళ బతికితే మీరు దాన్ని పెద్ద వర్ణన చేసి ఏదో నిషాదుడు, అక్కడి నుంచి గుహుడు చాలా తప్పు, ఇలాంటివాడు అలాంటివాడు, రాముడే ఉదారుడు అన్నట్లు మీరు మాట్లాడకూడదు. ఆయన ధర్మంలో ఆయన ఉన్నాడా లేదా? రాముడే అంగీకరించాడు, మీకెందుకు ఆ బాధ? అలా ఉండకూడదు. అమ్మ ఆలస్యంగా వస్తే మీరు వెనక్కి కూర్చోవాలి, అలా ముందుకు వచ్చి కూర్చోకూడదు. కాబట్టి నిషాదుడైనటువంటి వాడు నిషాదుడిగా బోయవాడిగా జీవితాన్ని గడపడం దోషభూయిష్టం కాదు. ఆయన ధర్మంలో ఆయన ఉన్నాడు కాబట్టి ఆ ధర్మాన్ని మనం ఎప్పుడూ చూడాలి. ఈ దృష్టికోణం మీరు బాగా అలవాటు చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ఏమవుతుందో తెలుసా అండి, సమాజంలో అక్కడే కలగాపలగం అవుతుంటుంది. ఎవరి ధర్మం వాళ్ళని పాటించనివ్వాలి తప్ప వాళ్ళ ధర్మంలోకి మీరు జోక్యం చేసుకుని నువ్వు ఇలా ఉండవద్దని చెప్పకూడదు. నువ్వు ఇలా ఉండి అభ్యున్నతిని ఎలా పొందొచ్చో నువ్వు చెప్పాలి. నువ్వు ఎలా ఉండాలో అలా నువ్వు ఉండాలి. నువ్వు అలా ఉండడం విషయంలో నీ ధర్మాన్ని వాళ్ళు పాడు చేయకూడదు, వాళ్ళ ధర్మాన్ని నువ్వు పాడు చేయకూడదు. ఎవరి ధర్మం వాళ్ళు చేసుకునేటట్టుగా చెయ్యాలి. అదే నిజమైనటువంటి ధార్మికమైనటువంటి ఆలోచన. మీరు జాగ్రత్తగా చూస్తే రాముడు ఎప్పుడు ఇదే చూస్తాడంతే. వాడి ధర్మంలో వాడు ఉన్నాడా? నిషాదుడు ఆయన ధర్మంలో ఆయన ఉన్నాడు. ఇంకా సుహృత్ ఎలా అయ్యాడు? రాముని యందు ప్రేమ ఉంది, బోయవాడిగా జంతువుల్ని చంపుతాడు, రాముణ్ణి ప్రేమిస్తాడు. ఇంకా ఎప్పుడు వీళ్ళిద్దరూ కలుసుకున్నారు అన్న విషయం అంటారా? ఎక్కడో కలుసుకుని ఉండుంటారు, ఎప్పుడో ఏదో రామదర్శనానికి వచ్చి ఉంటాడు. కానీ అతను రాముడి మీద చూపించినటువంటి ప్రేమకి రాముడు కూడా పరవశుడయ్యాడు, బోయవాడైతే అయ్యాడు. నా ఎందింత ప్రేమ ఉన్నవాడు కాబట్టి బాగా చేరికయ్యాడు. మీరు చూడండి, సమాజంలో చూస్తుంటారు ఒక్కొక్కసారి అందరికన్నా కూడా చాలా ముఖ్యమైన వ్యక్తిగా ఎవరు మారిపోతారు అంటే మీరు ఊహించడానికి వీలు లేనంత రీతిలో చాలా అట్టడుగున ఎక్కడో ఒక స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి యజమానికి అంత దగ్గరవుతాడు. యజమానికి అంత దగ్గర అవడానికి కారణం ఏమిటంటే ప్రధానం ప్రేమ. ఆ ప్రేమ దగ్గర చేస్తుంది. అందుకే
ఎప్పుడూ కూడా ప్రేమ అనేటటువంటి మాట స్నిగ్ధ, అది అంటుకుని ఉండేటట్టు చేస్తుంది. ఆ ప్రేమ అంటుకోకుండా మీరు ఉండలేరు ప్రేమ ఉంటే. ఇది వాళ్ళిద్దరి మధ్య కలిసింది. ధర్మం ఎవరి ధర్మం వాళ్ళు చేస్తున్నారు. రాముడు తన ధర్మం పాటిస్తున్నాడు, నిషాదుడు తన ధర్మం పాటిస్తున్నాడు. తన ధర్మాన్ని తాను పాటించి ఇంకోండి తన ధర్మం పాటిస్తే పెదవి విరవలసిన అవసరమే ఉంది. రాముడు విరవడు, మనం విరవకూడదు. ఇది గుహుడి విషయంలో చాలా జాగ్రత్తగా మీరు పట్టుకోవలసినటువంటి విషయం. రాముడు ఎప్పుడూ ఇష్టపడేదదే, నీ ధర్మంలో నువ్వు ఉన్నావా, ఇది రాముడు చూస్తూ ఉంటాడు. మీ ధర్మంలో మీరు ఉంటే మీరు రాముడి యొక్క అంతేవాసి అయిపోతారు. మీ ధర్మాన్ని మీరు వదిలిపెట్టేస్తే రాముడు అంగీకరించాడు దాన్ని. ఎవరెవరు వాళ్ళ ధర్మాల్ని వదిలిపెట్టేశారో వాళ్ళందరినీ ఆయన తెగటార్చాడు. ఎవరెవరు వాళ్ళ ధర్మంలో వాళ్ళు నిలబడ్డారో వాళ్ళందరినీ ఆయన అంగీకరించాడు. అయితే రామావతారానికి ఉన్న చాలా గొప్ప విశేషం ఏమిటంటే ఆయన నరుడిగా వచ్చాడు. అందుకే ఎప్పుడు ఈశ్వరుడిగా మీకు ప్రవర్తించి చూపించాడు. నరుడు కాబట్టే ధర్మం కోణంలో చూశాడు. ఆయన మారడానికి అవకాశం ఇస్తాడు రాముడు. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. రాముడు మారడానికి అవకాశం ఇస్తాడు. ఒకసారి కాదు, 100 మార్లు ఇస్తాడు. మీరు మారారనుకోండి, రాముడు కౌగిలించుకుంటాడు. మీరు ఒకడుగే ముందుకేస్తే చాలు, రాముడు 100 అడుగులు ముందుకేస్తాడు. మీరు ఒక్కడుగు వెయ్యడానికి మీరు సిద్ధపడలేదనుకోండి, అవకాశాలు ఇచ్చి 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 రాముడు తనవాడని అనడు, పడగొడతాడు. కాబట్టి రాముడు ఇష్టపడేది ఏది? ధర్మమే. ఇదే వేరొకసారి నిరూపణం చేస్తుంటుంది ఆయనకి లోపల ధర్మం పట్ల ఎంత అనురక్తి ఉన్నది, ఎంత ధర్మావలంబకుడు. అందుకే అంటాడు మారీచుడు, రామో విగ్రహవాన్ ధర్మ అంటాడు. రామో విగ్రహవాన్ ధర్మ అంటే రాముడు ధర్మాన్ని తన ఇష్టం వచ్చినట్లు చూడడం కాదు. మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి ఈ విషయాన్ని. అలా అయితే నిన్న రాత్రి దశరథ మహారాజు గారు ఏమన్నాడు? నాయనా, నేను వృద్ధుణ్ణి అయిపోయాను, యుద్ధం చెయ్యలేను, నువ్వు ఒక పని చెయ్యి, నేను ఈమె యొక్క వరములు అనబడేటటువంటి వాటి చేత బంధింపబడ్డాను,